వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం పట్టణంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన విజయోత్సవ ర్యాలీ బహిరంగ సభ ఘన విజయంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలోని సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కూటమి శ్రేణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. పార్టీ జెండాలు, నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు పసుపుమయంగా మారాయి. ర్యాలీ అనంతరం అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పరిపాలన సంస్కరణలు ప్రజలకు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాత్ర కీలకమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వస్తుల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమల్లో బాలకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎంఎస్ రాజు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పక్క శాసనసభ్యుడిగా రాను, కేవలం బాలబాబు అభిమానిగా మాత్రమే జై బాలయ్య, జై బాలయ్య. ఎన్ని ఏదైనా పార్టీకి ఎదురుగాలున్నా, అనుకూలంగాలున్నా, మేమేదైనా ఇక్కడ గెలిచేది ప్రతి ఎన్నికలకు ఒకసారి మారుతారు. ప్రతి ఎన్నికలకు ఒకసారి ప్రత్యర్థి మారుతారు. కానీ పసుపు సైన్యం తరపున మన అభ్యర్థి మారడు. రాష్ట్రంలో ఎప్పుడు గెలిచే నందమూరిపురం ఇది బాలయ్య అడ్డ. నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు పోతున్నటువంటి ఏ బడ్జెట్ అయినా సరే, NRCS ఫండ్ అయినా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఎక్కువ చేస్తారు. అందరినీ నీళ్ళైనా సరే మాకు ఇవ్వకుండా మీరే తీసుకుంటారు. అన్ని చెరువులు నింపుకున్నారు కదా, బాగా నింపుకున్నారు. బాగా 8 చెరువులు నింపుకున్నాయి. గ్రామాల్లో CC రోడ్లు, గురుకుల పాఠశాలలు, ఏదైనా సరే హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ముందు, బాలకృష్ణ గారికి తర్వాత చరిత్ర మాట్లాడుకునే విధంగా హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం 2 సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గారి నాయకత్వంలో అభివృద్ధిని ఇందాక ఏమి రూపంలో చూసినాం. బాలయ్య బాబు గారు శాసనసభ్యుడిగా